ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. గత భాగాలలో మనం అమ్మవారి శిరస్సు నుండి శ్రీచరణాల వరకు ఉన్న దివ్యమంగళ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లుగా దర్శించుకున్నాము. ఆ తల్లి సౌందర్యం ఒక మహాసాగరమైతే మనం అందులో కొన్ని అలలను మాత్రమే స్పృశించగలిగాము. ఇప్పటి వరకు రూపవర్ణన ద్వారా అమ్మవారిని మన హృదయాలలో నిలుపుకున్న మనం ఇప్పుడు ఆ తల్లి ఎక్కడ ఉంటుంది, ఆమెను ఏ శక్తులు పరివేష్టించి ఉంటాయి, ఆమె నివాసమైన ఆ మణిద్వీప వైభవం ఏమిటి అనే అద్భుతమైన విషయాలలోకి అడుగు పెట్టబోతున్నాము. ఆ జగన్మాత వైభవం అనంతం, వాక్కుకు అందనిది. అలాంటి అమ్మవారి వైభవాన్ని నేను వివరించే ఈ క్రమంలో ఏవైనా తెలియక పొరపాట్లు దొర్లితే అది నా అజ్ఞానంగా భావించి మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లలితా సహస్రనామంలోని 21 నుండి 25 వరకు గల ఈ 5 శ్లోకాలు భౌతిక వర్ణన నుండి ఆధ్యాత్మిక స్థితి వైపు మనల్ని తీసుకువెళ్తాయి. అమ్మవారి స్థానాన్ని, ఆమె పరివారాన్ని స్మరించడం వల్ల మన మనసులో ఒక దివ్యమైన శాంతి, భద్రతాభావం కలుగుతాయి. ఆ మణిద్వీప సామ్రాజ్య వైభవాన్ని ఇప్పుడు మనం తలుచుకుందాం. సర్వారుణ నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ అనగా అమ్మవారి రూపమంతా ఎర్రని కాంతితో మెరిసిపోతోంది. ఆమె శరీరంలో ఎక్కడా ఎటువంటి లోపం లేని పరిపూర్ణ సౌందర్యం ఆమెది. ఆమె సమస్త ఆభరణాలను ధరించి మంగళకరంగా దర్శనమిస్తోంది. అంతకంటే గొప్ప విశేషం ఏమిటంటే ఆమె సాక్షాత్తు ఆ పరమశివుడైన కామేశ్వరుని తొడపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె స్వాధీన వల్లభ అంటే ఆ పరమశివుడు కూడా ఆ తల్లి ప్రేమకు, దయాగుణానికి లోబడి ఉంటాడట. శివాశక్తుల ఈ అద్భుత కలయిక మనకు జ్ఞానాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత అనగా అమ్మవారు మేరు పర్వతం యొక్క మధ్యలో ఉన్న అత్యున్నతమైన శిఖరంపై నివసిస్తుందట. ఆమె శ్రీమన్నగరి అనబడే శ్రీపురానికి లేదా మణిద్వీపానికి మహారాణి. ఆమె నివసించే భవనం సామాన్యమైనది కాదు. అది మన కోరికలను తీర్చే చింతామణి అనే దివ్యమణులతో నిర్మించబడింది. అంతకంటే రహస్యమైన విషయం ఏమిటంటే ఆ తల్లి పంచబ్రహ్మాసన స్థిత అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర అనే 4 దేవతలు ఆసనానికి కోళ్లుగా ఉంటే సదాశివుడు పైన పలకగా ఉంటాడు. ఈ 5 దైవశక్తులపై అధిష్ఠించి ఉన్న పరాశక్తి ఆమె. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనగా అమ్మవారు అనంతమైన పద్మాలు కలిగిన ఒక గొప్ప వనంలో విహరిస్తూ ఉంటారట. అలాగే ఆమెకు కదంబ వృక్షాలన్నా, కదంబ వనమన్నా ఎంతో ప్రీతి. ఈ మణిద్వీపం అమృతంతో నిండిన సుధాసాగరం మధ్యలో ఉంటుంది. అక్కడ ఆమె కామాక్షిగా కొలువై ఉంటుంది. కామాక్షి అంటే తన కంటి చూపుతోనే భక్తుల కోరికలను కనిపెట్టి తీర్చే తల్లి. మనం నోరు తెరిచి అడగకముందే మనకు ఏది అవసరమో తెలిసి అనుగ్రహించే కరుణామయి ఆ తల్లి. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత అనగా అమ్మవారి వైభవాన్ని నిరంతరం దేవతలు, మహర్షులు గుంపులు గుంపులుగా చేరి స్తోత్రం చేస్తూ ఉంటారట. నారదుడు, వశిష్ఠుడు వంటి గొప్ప మహర్షులు కూడా ఆ తల్లి గుణగణాలను కీర్తిస్తూ తరిస్తారట. అయితే ఆ తల్లి కేవలం సౌమ్యురాలే కాదు, దుష్ట శిక్షణ చేసే వీరమాత కూడా. లోకాన్ని పీడిస్తున్న భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి సిద్ధమైన అనంతమైన శక్తిసేనలు ఈ తల్లిని అనుసరిస్తూ ఉంటాయట. మనలోని అజ్ఞానమనే రాక్షసుడిని సంహరించడానికి ఆ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత అనగా అమ్మవారి సైన్యం ఎంత గొప్పదో ఇక్కడ వర్ణించబడింది. సంపత్కరి అనే శక్తి అనంతమైన ఏనుగుల సైన్యానికి నాయకత్వం వహిస్తూ అమ్మవారిని సేవిస్తూ ఉంటుంది. అలాగే అశ్వారూఢ అనే శక్తి కోట్లాది గుర్రాల సైన్యాన్ని నడిపిస్తూ అమ్మవారికి రక్షణగా ఉంటుంది. ఇక్కడ ఏనుగులు మనలోని స్థిరత్వానికి, గుర్రాలు మనలోని వేగానికి సంకేతాలు. మన మనస్సు, బుద్ధి సరైన వేగంతో, స్థిరత్వంతో ఉండాలంటే ఈ శక్తుల అనుగ్రహం కావాలి. ఆ తల్లిని స్మరిస్తే మన అంతరంగంలోని శక్తులన్నీ సమన్వయం అవుతాయి. అమ్మవారి నివాసం, ఆమె పరివారం మన ఊహకు అందవు.
ఆమె పంచబ్రహ్మలపై కొలువై ఉన్న తన భక్తుల కోసం కదంబ వనంలో కరుణామయిగా సంచరిస్తూ ఉంటుంది. ఆమె సైన్యం మనలోని దుష్ట ఆలోచనలను సంహరించడానికి సిద్ధంగా ఉంది. ఆ మణిద్వీపవాసిని మనం ఏకాగ్రతతో ధ్యానిస్తే మన హృదయమే ఒక మణిద్వీపంగా మారుతుంది. ఆ జగన్మాత అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమాత్రే నమః.